గుండె జబ్బులకు ఇంతకుముందు పూర్వకాలంలో బేర్ మెటల్ స్టెంట్స్ అనేది వాడేవారు. అవి నిటినాల్ అలాయ్తో చేసినటి, కోబాల్ట్తో చేసినటి బేర్ మెటల్ స్టెంట్స్ వాడేవాళ్ళు. 2001లో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనేటివి వచ్చాయి. అంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అంటే స్టెంట్ మీద ఒక మెడిసిన్ అనేది ఉంటుంది, మెడిసిన్ పూత. సో ఈ స్టెంట్ వేసినప్పుడు మళ్ళీ అక్కడ నియో ఇంటిమల్ ప్రాలిఫరేషన్ అంటే లోపల ఉండే రక్తనాళంలో ఉండే సెల్స్ మళ్ళీ గ్రో కావచ్చు. ఆ గ్రో కాకుండా ఈ యొక్క డ్రగ్ అనేది ఆ గ్రోత్ను నిరోధిస్తుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ వచ్చే అవకాశము తక్కువ. కానీ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వేసినా కూడా మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎవరిలో వస్తాయి? దీనికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి పేషెంట్కి సంబంధించిన కారణాలు, జబ్బుకు సంబంధించిన కారణాలు. పేషెంట్కి సంబంధించిన కారణాలు ఏమంటే, ఉదాహరణకు పేషెంట్కు స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయాలి, లేకుంటే కన్నా మళ్ళీ రావచ్చు. షుగర్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. లాంగ్ స్టెంట్స్ వేసినప్పుడు కూడా మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత అండర్ ఎక్స్పాన్షన్, స్టెంట్ వేసినప్పుడు స్టెంట్ బాగా ఎక్స్పాండ్ అయిందా లేదా అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి పేషెంట్ యొక్క జీవనశైలి మార్పులు కూడా ఇవన్నీ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ. తర్వాత జబ్బు సంబంధించిన తర్వాత చిన్న సైజు స్టెంట్స్ అంటే 2.5 మిల్లీమీటర్ స్టెంట్స్ వేసినప్పుడు మళ్ళీ వచ్చిన అవకాశము ఉంది. తర్వాత లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీలో వేసినప్పుడు మళ్ళీ యొక్క రీస్టెనోసిస్. కాల్షియం ఎక్కువగా ఉండే దాంట్లో స్టెంట్ కానీ సరిగా ఎక్స్పాండ్ కాకుండా ఉన్నప్పుడు, తర్వాత మాల పొజిషన్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ వచ్చే అవకాశము ఉంది. సో మళ్ళీ రాదు అని చెప్పలేము. మళ్ళీ రాకుండా చేయాలంటే పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జబ్బుకు సంబంధించిన డయాబెటీస్ పేషెంట్లో మళ్ళీ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. తర్వాత హై ఇంటెన్సిటీ స్టాటిన్స్ కూడా సరిగా వాడకుండా ఉండే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే అవకాశము ఉంది.